తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల కవిత అవడం ఖాయమని తెలంగాణ జాగృతి జిల్లా నాయకులు శ్రీనివాస్ ముదిరాజ్ తెలిపారు. సిద్దిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై తెలంగాణ జాగృతి అన్ని మున్సిపాలిటీల్లో పోటీ చేస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారులకే తమ పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్ర జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు గౌరవనీయులు పెద్దలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు రాష్ట్రంలో జరగబోయే 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింహం గుర్తుపైన పోటీ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్థానాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తెలంగాణ రాష్ట్రమే తమ ఊపిరిగా పోరాటం చేసినటువంటి ఉద్యమకారులకు అధిక సీట్లు కేటాయించి వారిని గెలిపించుకుంటామని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు గౌరవనీయులు కవితక్క గారు భరోసా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా పరిధిలో ఉన్నటువంటి హుస్నాబాద్, గజ్వేల్, చేర్యాల, దుబ్బాక, తూప్రాన్ ఈ సిద్దిపేట పరిధిలో అన్ని స్థానాలలో అభ్యర్థులను ప్రజల చేత మమేకమై ప్రజలతో కలిసి ఉండి ప్రజలకు అందుబాటులో ఉండే అభ్యర్థులను నిలబెట్టడం జరుగుతూ ఉంది. ఎంపిక కూడా ప్రక్రియ దాదాపు దగ్గర కూడా రావడం జరిగింది. అలాగే సిద్దిపేట గడ్డ ఉద్యమాలకు పురిటి గడ్డ అయినటువంటి సిద్దిపేటలో రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర జాగృతి సమరశీల నాయకురాలు రాష్ట్ర సమస్యలపైన ప్రతి అంశంపైన అన్ని వ్యవస్థలపైన అనర్గళంగా అంతర్లీనంగా మాట్లాడే దమ్మున్న దమ్ముగల పోరు బిడ్డ, ఉద్యమాల బిడ్డ, కేసీఆర్ ముద్దు బిడ్డ, సిద్దిపేట ప్రజల ముద్దు బిడ్డ కవితక్క గారి నాయకత్వంలో సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ పునాదులను కదిలిస్తాం, కంచుకోటలను బద్దలు కొడతాం, సిద్దిపేటలో జాగృతిని జాగృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా చాలా రోజుల నుంచి అతి త్వరలో కవితక్క గారు జనంబాట కార్యక్రమంలో సిద్దిపేటకు రావడం జరుగుతుంది. ఇక్కడ అన్ని సమస్యలపైన కవితక్క గారికి పూర్తి సమాచారం ఉంది, అవగాహన ఉంది. అలాగే వచ్చే నెల ఫిబ్రవరిలో 16 తారీఖు నుంచి 20 తారీఖు మధ్యలో రాష్ట్రంలో ఎక్కడ కట్టని విధంగా మొట్టమొదటిసారిగా రంగదాపల్లె చౌరస్తా పరిధిలో పార్టీ ఆఫీసు కూడా నిర్మాణం జరగబోతూ ఉంది. మేము తెలియజేస్తున్నది ఒకటే, సిద్దిపేటలో మరో పార్టీ కవితక్క పార్టీ రాబోతూ ఉంది. ఇక్కడ నుంచే సమర శంకరావం పూజిస్తారు అక్కగారు. ఈ గడ్డ దేనికైనా పురిటి గడ్డ, ఉద్యమాల గడ్డ అయిన సిద్దిపేట గడ్డ నుంచే కవితక్క గారు తమ ఎన్నికల సమర శంకరావాన్ని పూరించడమే కాకుండా ఇక్కడ నుంచే చరిత్ర సృష్టించడానికి, చరిత్రను బద్దలు కొట్టడానికి కంకణ బద్దులై కవితక్క గారు రాబోతూ ఉన్నది. ఇక్కడ సిద్దిపేట ప్రజలకు కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ గడ్డ బిడ్డ, కేసీఆర్ బిడ్డ, తెలంగాణ ప్రజల ముద్దు బిడ్డ, తెలంగాణ ప్రజల పులిబిడ్డ అయినటువంటి కవితక్క గారికి అందరూ మద్దతు ఇవ్వడానికి సిద్దిపేట ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో సిద్దిపేటకు మరొక కని విరిగని ఎరగని రీతిలో ఒక మంచి అవకాశం రాబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జై కవితక్క, జై